మాన్యువల్ గేర్ బాక్స్ ని కంపెనీస్ ఎందుకు చంపేస్తున్నాయో తెలుసా? రీజన్ తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. యాక్చువల్లీ ప్రాబ్లం మాన్యువల్ గేర్ బాక్స్ కాదు. కంపెనీస్ కి మాన్యువల్ అమ్మడం ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది? ఫస్ట్ రీజన్ ఎమిషన్స్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ లో ఇంజిన్ ని ఎఫిషియెంట్ ఆర్పిఎం రేంజ్ లో మెయింటైన్ చేయడం ఈజియర్, ఎస్పెషల్లీ మోడర్న్ కార్స్ లో. సెకండ్, ట్రాఫిక్. డైలీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో క్లచ్ చేయాలి, గేర్ చేంజ్ చేయాలి, చాలా మందికి హెడేక్. ఆటోమేటిక్ అంటే జస్ట్ బ్రేక్ ప్రెస్ చేయడం, మళ్ళీ ముందుకెళ్ళాలనుకున్నప్పుడు రిలీజ్ చేయడం, దట్స్ ఇట్. కానీ థర్డ్ రీజన్ ఇంపార్టెంట్. బయర్స్ దెమ్సెల్వ్స్ చాలా మంది ఇప్పుడు మాన్యువల్ కన్నా ఆటోమేటిక్ ని ప్రిఫర్ చేస్తున్నారు. బట్ పెట్రోల్ హెడ్స్ కి మాన్యువల్ ఎందుకు స్పెషల్ అంటే కార్ తో కనెక్షన్, కంట్రోల్ అండ్ ఆ గేర్ చేంజ్ ఫీలింగ్ ఆటోమేటిక్ లో సేమ్ ఫీల్ రాదు. సో మాన్యువల్ కంప్లీట్లీ డిసపియర్ అవ్వడం కరెక్టా? మాన్యువల్ వర్సెస్ ఆటోమేటిక్ కొట్టే కమెంట్ చేయండి. అండ్ మీరు కార్ కొన్నప్పుడు మాన్యువల్ కొంటారా, ఆటోమేటిక్ కొంటారా, అది కూడా కమెంట్ చేయండి. అండ్ డూ ఫాలో.